14వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆ మార్గం ఏదో గుర్తించాలి. జ్ఞానమునకు మార్గం, ఆ మార్గం ఏదో మొట్టమొదటిగా మనం గుర్తించాలి అని చూసాం మొదటి 7 వచనాలలో. ఆ మార్గం గుర్తించాలంటే మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థలో సరైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. కుటుంబ వ్యవస్థలో అదే మనం చూసామేంటి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతితో అది ఇల్లు పెరికివేస్తుంది అని చెప్పేసి చూసాం. అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థలో క్రైస్తవులు అనేవారు మనం చక్కగా ఉండాలి. భార్యాభర్తల యొక్క సంబంధమే కానీ, పిల్లలతో కానీ, ఒక క్రైస్తవ కుటుంబం అంటే సాక్షులుగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు విశ్వాసులు అని చెప్పుకొని మీ ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉన్నట్టయితే మీరు ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండలేరు. సరే, రెండవదిగా దేవుని యొక్క భయము మనలో ఉండాలని మనం నేర్చుకున్నాం. 2వ వచనంలో దేవుని యెహోవా యందు భయభక్తులు కలవారు ధన్యులు అని రాయబడి ఉన్నది. దైవ భక్తి మనలో ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు క్రైస్తవులు గ్రహించాలి, మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడికి, మన దేవుడు ఎవరు, మన దేవుడు ఏమై ఉన్నాడు అని అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది పదే పదే మనం చూస్తుంటున్నాం. మనం ఇక్కడ భయభక్తులతో దేవుని సంఘానికి రావాలి. దేవుని సంఘంలో రాజకీయాలు కాదు, దేవుని సంఘంలో గొప్పలు ఒప్పులు అనేది కాదు, స్థితిగతులు కాదు. దేవుని సంఘంలో ఒకరిని ఇంకొకరు అవుట్ స్మార్ట్ చేయడం అనేది కాదు. అంటే వాళ్ళకంటే మేము గొప్ప, వాళ్ళకంటే మేము ఇది ఎక్కువ, వాళ్ళకంటే నాకు ఎక్కువ, అలాంటి విషయాలు కాదు. దేవుని సంఘంలో నువ్వు గుడికి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎవరో తెలుసుకోవాలి. నీ దేవుడు జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి అయిన దేవుడని నువ్వు గ్రహించినట్టయితే ఆయన సన్నిధిలో నువ్వు ఏ విధంగా కూర్చొని ఉన్నావు అన్నది ఆలోచించాలి. సరే, మూడవదిగా ఆ మార్గంలో ఉన్నవారము, దేవుని మార్గంలో మన యొక్క మాటలు చక్కగా ఉండాలి. మన మాటలు సరైన మాటలు. 3వ వచనం మనం చూస్తుంటున్నాం. ఏం చూస్తున్నాం? 3వ వచనంలో ఏం చూసాం మనం? 3ల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల ప్రజలు వారిని కాపాడును. మాటలు జాగ్రత్త. కొంతమంది అంటే మాటలు జాగ్రత్తగా రానివ్వు అంటారు. దేవుని సంఘంలో క్రైస్తవుల మాటలు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు, మీరు ఇక్కడ మీ గొప్పల కొరకు మన గొప్పలు చూపించుకునే దానికి రాలేదు. మన సంఘంలో ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికీ చాలామంది బంధుత్వం ఉన్నది. మీరు ఎంత గొప్పనో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత గొప్పనో మీకు తెలుసు. ఈ నడమంతర సిరితో మిడిసిపడడం వదిలిపెట్టాలి. అది సరి అయినది కాదు. అది దేవుని బిడ్డలకు ఉన్న లక్షణము కాదు. నువ్వు స్థితిగతులతో నువ్వు గుడికి వచ్చి నువ్వు తెలుగులో ఒక సామెత ఉంది కదా, ముఖాలు చూసి వడ్డిస్తారని చెప్పేసి, ఆ విధంగా ఉన్నట్టయితే నువ్వు సంఘానికి వచ్చి లాభం లేదు. నువ్వు రాకుండడమే మంచిది. దేవుని భయభక్తులు నీళ్ళు లేకుండా, దేవుని ప్రార్థన చేసేదానికి రాకోకుండా, ఏదో ఈడ వేరే ఉద్దేశాలతో నువ్వు వచ్చి వేరే ఆశలతో నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే అది నీకు ఆశీర్వాదం కాదు. ఇంట్లో ఉండి ఏదైనా పని చేసుకోవడం మంచిది. సరే, 4వ విషయం మనం ఏం చూస్తున్నామంటే, కష్టపడి పని చేయాలి. సోమరితనానికి ఏ యొక్క బైబిల్లో స్థానం అనేది లేదని చూసాం. 5వది యథార్థత అనేది మనలో ఉండాలి. ఏముండాలండి? యథార్థమైన మాటలు కలిగి ఉండాలి. 6వది జ్ఞానం వెదికే వారిగా ఉండాలి. 8వ వచ్చిన 19వ వచ్చిన మనం ఏం నేర్చుకున్నామంటే, ఆ యొక్క మార్గం ఏదో తెలుసుకోవాలని మనం నేర్చుకున్నాం. మన యొక్క దేవునితో సంబంధం ఏంటి అని తెలుసుకున్నాం. తర్వాత ఈ యొక్క మూర్ఖుల యొక్క అంతమేందో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా 20 నుంచి 27 వరకు పోయిన వారు మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఇంకా చర్యకు ప్రతిచర్యలు ఏంటో మనం చూసాం. ఒక చర్యకు ప్రతిచర్య ఏంటో మనం చూసాం. సరే, ఈరోజు మన వాక్య భాగంలో మనము చూసినట్టయితే 14వ అధ్యాయము 28వ వచనం నుండి 15వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చూసుకుందాం. 14వ అధ్యాయం 28 నుంచి 15వ అధ్యాయం 4వ వచనం. దయచేసి చదవండి దయచేసి.
దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలు ఆశ్రయించి దీవించుడుగా. ప్రభా, ఈ పాలు కొందరం చెల్లుకున్న మీ వాక్యం ధ్యానించడం, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి మీ క్రీస్తుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఒక రాజులకు కానీ ఒక అధికారులకు కానీ కొన్ని సూత్రాలు దేవుడు ఇచ్చాడు, కొన్ని సలహాలు ఈ వాక్యంలో ఉన్నాయి. ఈ రాజులకు ఉన్నటువంటి ఒక వాక్యం అంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా 14వ అధ్యాయము ఇది 28వ వచనంలో చూసినట్టయితే ఏముందండి? జనసమృద్ధి కలుగు చేత రాజులకు ఘనత వచ్చును అని రాయబడి ఉంది. అంతేకాదు 35వ వచనం చూసినట్టయితే బుద్ధిగల సేవకుడు రాజుకిష్టుడు అని రాయబడి ఉన్నది. అంటే రాజులు, అధికారంలో ఉన్నవారు, వారు యొక్క వ్యవహారం ఏ విధంగా ఉండాలి అనేది మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే జన సమృద్ధి కలుగుజట చేత రాజుకు ఘనత వచ్చును, రాజు ఘనత వచ్చునంటుంది. అంటే రాజు యొక్క పదవి ఎవరి చేతిలో ఉన్నది? ఆయన ఘనత జనుల చేతిలో ఉన్నది. ఇది రాజు ఒక్కడే, కానీ జనులందరూ ఆయన రాజుగా పరిగణించినప్పుడు ఆయన రాజు అవుతాడు. మన దేశంలో చూస్తుంటున్నాం, మనది డెమోక్రసీ అంటాం, స్వతంత్ర దేశం. మనందరం ఓటేస్తేనే ఎవరొకరు గెలిచి మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటారు. ఎవరు ఓటే లేదనుకోండి, ఎలక్షన్సే లేదు, వాళ్ళకే వాళ్ళు డిక్లేర్ చేసుకోలేరు. కాబట్టి ప్రజలు వాళ్ళతో వ్యవహారము రాజు యొక్క ఘనత ఎక్కడున్నది? అది ప్రజలలో ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క లీడర్షిప్ మనం పెట్టినప్పుడు అధికారంలో ఉన్నవారు, నీ దగ్గర ఉన్నవారితో పనిచేసే వారితో నువ్వు సరిగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కొన్ని పనులు చేసేవాళ్ళని మనం ఎక్కువ నిర్లక్ష్యపరుస్తాం. ఏమండి, వాడేందులే ఏదేందులే అంటాం. సరే, పని మన దృష్టిలో చిన్న పని కావచ్చు, కానీ అది వాడికి ఏంటది? అది వానికి బ్రతుకుదేరు. మనం ఎప్పుడే కానీ నీ బిజినెస్లో కానీ నీ ఆఫీస్లో కానీ ఒక రాజు అధికారంలో ఉన్నప్పుడు నీ ప్రజల క్షేమం నువ్వు కోరాలి. ఎందుకంటే వారి ద్వారానే ఆ పని ముందు కొనసాగుతుందనే విషయాన్ని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. రాజుల విషయం చెప్తుంటున్నాడు. ప్రియులారా, 28వ వచనం చూసినట్లయితే జనక్షయము రాజులకు వినాశనకరము. అంటే జనులే లేకపోతే రాజు లేడు. ఎప్పుడే ఒక ఆయన మాట్లాడుతుంటే, ఎందుకు మీ వాచ్మెన్ రాలేదన్నాను. రాలేదు సార్, వాడు రావటం లేదు, ఎంత పిలిచినా అన్నాడు. ఎందుకంటే వానికి కాడ బాగా బతుకుదేరు ఉంది కాబట్టి. ఈ దినాల్లో లేబర్ దొరకడం కష్టం అయిపోయింది. ఎందుకంటే లేబర్ ఎక్కువ మనకి ఎక్కడి నుంచి వచ్చేది? ఇక్కడ ఇండ్లు కట్టేదానికి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చేది. ఎప్పుడో ఆంధ్రాలో ఫ్రీ బియ్యం దొరికినాయి, ఆంధ్రాలో ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, ఆంధ్రాలో ఒక రూమ్ 2 రూమ్లు కట్టిస్తుంటున్నారు. ఏమండి, ఆంధ్రాలో ఏమైనా మీకు పెళ్ళిళ్ళు అయితే 50,000 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఆంధ్ర తెలంగాణలలో. అందుకని లైఫ్ అక్కడనే హాయిగా ఉంది అని చెప్పేసి ఇక్కడికి ఎవరు తగ్గిపోయారు. ఉన్న జనసంఖ్య ఇప్పుడు వచ్చేది ఎక్కువ జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ వస్తున్నారు, ఎక్కువ లేరు. ఎందుకంటే వారు లేకుంటే పని లేదు, నీ దగ్గర పనులు లేకపోతే పని లేదు. కాబట్టి జనుల యొక్క సంఖ్య లేనప్పుడు రాజుకు అది వినాశనకరం అంటారు. ఏమంటున్నది? అది రాజుకు వినాశనకరం అంటున్నాడు. సరే, ఇక ముందు వెళ్ళినట్టయితే 29-30 వచనాల్లో మనం చూసినట్టయితే ఎలాంటి యొక్క గుణలక్షణాలు? దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి. దీర్ఘశాంతము అంటే బొంబాయి భాష అంటారు కదా, ఠండా దిమాక్ అంటారు కదా, అది కూల్ హెడ్. అంటే వాడు దీర్ఘశాంతము కలవాడు, వాడు మహావేగం ముంగోపి 3వ తరగతి బహుమానముగా పొందును. శాంతము, కోపము, ఈ రెండింటి గురించి మాట్లాడుతుంటున్నాడు.
ఒక అధికారిగా ఉన్నప్పుడు మనం ఇంట్లో మనము శాంతయుతంగా జీవించడం నేర్చుకోవాలి. సరైనటువంటి ఒక ఆలోచన అది ఎక్కడ ఆరంభమవుతుందండి? నీ కుటుంబంలో ఆరంభమవుతుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవ అయింది అనుకోండి, ఆమె ఒకటన్నది, ఆయన ఒకటన్నది, ఆయన ఒకటన్నది, ఆమె ఒకటన్నది అంటూ ఉంటే అదేమవుతుంది? అది దానికి ఎండ్ అనేది ఉండదు అండి. సంఘ వ్యవస్థలో సమాధానం అనేది ఉండాలి. దానికి ప్రాముఖ్యం ఏంటంటే శాంతము, దీర్ఘశాంతం అని రాయబడింది ఇక్కడ. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ఇంకో మాట ఏమంటే వివేకము గలవాడు దీర్ఘశాంతం కలిగిన వాడు అని అర్థం. కొన్నిసార్లు ఇది కష్టం. ఇది నాకు కూడా అన్వయించుకుంటున్నాను. నాకు అంత పేషెన్స్ లేదు. నేను శాంతమూర్తిని కాదు. నో అంటే వెంటనే రియాక్ట్ అవుతాను నేను. కానీ ఈ వాక్యంలో అధికారం ఉన్నవారు ఏమంటున్నారంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలి అని చెప్తుంటున్నాడు. అది చెప్తూ అంటే మన జీవితంలో దేవుడిచ్చిన పనిలో మనము సహృదయంతో దేవుడిచ్చిన దేవుడిచ్చిన పనిని సమాధానంగా వారితో నడుచుకునే యొక్క బాధ్యత మనతో ఉన్నది. మన పని గురించే దేవుడు చెప్పినప్పుడు మన సంఘములో మన యొక్క బాధ్యత ఏంటి? మన సంఘాలు ప్రతిదానికి గొడవలు ఏమండి, ప్రతిదానికి గొడవలు. భోజనాలు పెడితే గొడవ, భోజనాలు పెట్టుకోకుంటే గొడవ. నాన్ వెజ్ వండితే గొడవ, నాన్ వెజ్ వండకపోతే గొడవ. ఏమండి, కార్యక్రమాలు చేస్తే గొడవ, మాకు ఇది చెప్పలేదు, మా పేరు అనౌన్స్మెంట్ చేస్తే గొడవలు, మా పేరు చెప్పలేదు. అది ఏంటంటే మనలో ఆత్మీయ పరిపక్వత లేదు. మనం ఇంకా లోకరీతిగానే ఆలోచిస్తాం. ఇస్ ద వరల్డ్, లోకరీతిగా ఇంకా పాత జీవితంలోనే ఉన్నాం. మనము దేవుని సహవాసంలో ఏమైనా ఉడిదుడుకులు అయినప్పుడు మనము వెంటనే ప్రక్రియిస్తాం దాని కొరకై. కాబట్టి అంతేకాదండి, 30వ వచనంలో ఏముందండి? దయచేసి చూడండి. 30వ వచనంలో 15వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్టయితే 14:30 సాత్విక మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు. సాత్విక మనస్సు శరీరమునకు జీవము అంటున్నాడు. అంటే ప్రియులారా, సాత్వికమైన మనస్సు నీకు ఆరోగ్యకరమైనది అని అర్థం. నీకు ఆరోగ్యకరమైనది అంటే సాత్వికమైన మనస్సు అంటే ఇక్కడ సమాధానము కలిగిన మనస్సు. ఏమండి, సమాధానము కలిగిన మనస్సు. మనకు దేవుని ఎరిగిన వారు మనం సమాధానంగా ఉంటామా? ఒకవేళ సమాధానంగా లేనట్టయితే మన జీవితంలో, ఎందుకంటే మనలో మారు మనసు లేదన్నట్టుగా, ఒకవేళ మారు మనసు ఉన్నట్టయితే మన జీవితంలో ఏ విధంగా ఉంటాయండి? సమాధానంగా ఉంటాయి. నిజమైన సమాధానము ఏ విధంగా ఉంటుంది? యేసు ప్రభువు చెప్పాడు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు సమాధానాన్ని ఇవ్వను, నా సమాధానమే నేను మీకు ఇస్తానన్నాడు. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఈ సహనమును సకల జనులకు తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అంటే మన హృదయము, మన తలంపులు, ఇక్కడ 29-30 రెండు చూసాం. కూల్ హెడ్, పీస్ఫుల్ హార్ట్. హృదయము, తలంపులు మనము దేనిలో ఉండాలండి? క్రీస్తులో మనము నిలిచి ఉండాలి. ఎందుకు ఊరికూరిక గొడవలు మనకు? ఎందుకంటే మనము క్రీస్తు మన జీవితంలో మధ్యస్థంలో లేడు. క్రీస్తు లేని జీవితం, ప్రతిదానికి గొడవ. ఈ గొడవలు ఎందుకు వస్తాయి? గర్వము, డంబము, అహంకారము, లోకరీతిగా ఆలోచించినప్పుడు స్వార్థము, వీటితోటే
ఈ గొడవలు వస్తాయి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగిన ఫిలిప్పీలో చెప్తాడు. మనం గుడికి వచ్చినప్పుడు కొంతమంది అనుకుంటాం, మేము పాడకపోతే పాటలు జరగవు. నేను చెప్తాను అక్కడ చర్చిలో, నువ్వు పాడకపోతే పక్క జరిగి నేను పాడతాను అంటే, నువ్వు పాడని అవసరం లేదు పక్కన. ఏంటి, నేను పాడితే ఆ సగం మంది బయటికి పోవచ్చు, అంతే కదా, అంతకంటే ఎక్కువేమవుతుంది? కానీ ఎక్కువ దేవునికి మహిమకరంగా ఉండాలి. మేము కీబోర్డ్ వేయం, ఏకుంటే సపోర్ట్ గట్టి కొట్టేస్తాం కదా అండి. కీబోర్డ్ వేయకపోతే సపోర్ట్ కొట్టి పాటలు పాడతాం. కీబోర్డ్ లేవు కదా ఇంతకుముందు, లేవు. దేవుని మందిరంలో దేవుడు మనకు ఒక యోగ్యత ఇచ్చాడు. పనికిరాని వారము, నరకపాత్రమైన మనకు ఆయన రక్షించి ఇలాంటి యొక్క పరిశుద్ధుల గుంపులో కూర్చున్నకు ఆయన అవకాశం ఇచ్చాడు. మనం చెప్తాం, ఎక్కడ 2-3 నా నామపేట కూరుడని వాడి మధ్య నేను ఉంటానని చెప్తాం. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే దేవుడు ఉన్నట్టుగా ఉన్నామా? మన ప్రవర్తన ఆ విధంగా ఉందా? దేవుడు మన మధ్యలో ఉన్నాను. మొట్టమొదటి ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన సృష్టికర్త. తన మాట ద్వారా సర్వంను ఆయన సృష్టించాడు. కలిగినదేది ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన సమస్తం యొక్క ఆకాశము భూమి సమస్తమును కూడా ఆయన నేతృత్వంలో ఆయన ముందు కొనసాగుతూ ఉంటున్నాయి. ఆయన రథసారథిగా ఉన్నాడు లోకంలో. మన భూత భవిష్యత్తు వర్తమాన భవిష్యత్ కాల జ్ఞానం కలిగిన వాడు ఆయన. మనం కూర్చుంటాయి, మనం పనులుంటాయి ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఉన్న ఆలోచన ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాప్తి, ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన అనుకుంటే మన జీవితాన్ని ఈ విధంగా ఒక క్షణంలో మార్చివేయగలడు. గర్వించొద్దు. బైబిల్ మంచి ఉదాహరణ మనకు ఉంది. పదే మనం జ్ఞాపకం చేసుకుంటాం. నెబుకద్నెజర్ రాజు. ఆ దినాల్లో సూపర్ పవర్ అది. ఈ దినాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా సూపర్ పవర్ ప్రపంచంలో బబులోన్ దేశం. దాన్ని సృష్టించాడు. కట్టడలు, బురుజులు కట్టాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోను ఆయన తోటలు వేయించాడు. అది ప్రపంచంలో వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అద్భుతాలు ఒక అద్భుతం హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోన్ అనేది. అంత గొప్ప రాజు ఒక్క క్షణములోనే తన్ను తాను హెచ్చించుకొని దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇయ్యలేక ఛాలెంజ్ చేశాడు దేవుని. కాబట్టి ఆ ఆలోచన ఆయన హృదయంలో ఉన్నప్పుడే సింహాసనాసీనుడైన ఆ యొక్క గొప్ప చక్రవర్తి పశుప్రాయుడైపోయాడు. పశువుగా మారి ఆయన ఆ యొక్క రాజగృహం నుండి ఆయన ఎల్లగొట్టేశాడు. రాజగృహం నుండి ఆయనను బయటికి నెట్టేశారు. 2 కాళ్ళ పైన నడవడం మొదలుపెట్టాడు. శరీరమంతా వెంట్రుకలు వచ్చేసాయి, రోమాలు వచ్చేసాయి. ఒక క్షణంలోనే ఈ విధంగా మార్చేశాడు. బెల్షాజర్ కూర్చున్నాడు, అందరిని పిలిచాడు. రాజులు, సామంతులు, ఉపపత్నులు, వాళ్ళ భార్యలు అందరూ వచ్చారు. మంచి పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. చదువుతున్నప్పుడు ఇంకొంచెం చూపించాలనుకున్నాడు బెల్షాజర్. వెండి బంగారు పాత్రలు ఉన్నాయి కదా మనకాడ, ఎక్కడున్నాయి గారు? అదిగో మన యెరూషలేము నుంచి తీసుకొచ్చిన వాళ్ళ దేవాలయం ఉన్నాయి కదా వాళ్ళ దేవుని దగ్గర, అవి తీసుకొని రండి. అది తీసుకొచ్చారు. ఆ దేవుని మందిరంలో ప్రత్యేకించబడిన ఆ యొక్క పాత్రలలో మద్యపానం వేసుకొని వారు తాగుతూ ఆ ఆలోచనలో ఉన్నప్పుడే ఆ రాజు ఆయన గోడపైన చూస్తుంటున్నాడు. రాత చూశాడు, రైటింగ్ చూశాడు. మెనే టెకెల్ ఫర్సేన్. నువ్వు త్రాచులో కొలవబడ్డావు, నువ్వు తక్కువ పడ్డావు, నీ లాస్ట్ డే, ద డూమ్స్ డే అయిపోయింది. అక్కడ రాజు అంత గర్వించినవాడు. బైబిల్ ఏం చెప్తుంటే ఆయన మోకాళ్ళు ఒకటి దానికి ఒకటి కొట్టుకుంటున్నాయంట. అంత మునిగిపోతున్నాడు రాజు, అక్కడ నిలబడలేకపోతుంటున్నాడు. ఇదేంటా అని చెప్పేసి రాత్రి అవుట్ పోయేసాడు. మనం దేవుని ఛాలెంజ్ చేయలేమండి, అది గమనించుకోవాలి. మనం క్రైస్తవులు, మా దేవుడు జీవం గల దేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు మమ్మల్ని మాతో ఉంటాడు ఎప్పుడు అంటాం. మన జీవితం అది ఉంటుందే? ఉండదు.
నీ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటే గుళ్ళో కూర్చొని హలో అంటావా? నువ్వు ఒక కార్పొరేటర్ కాడికి పోతే వాడు 4 గంటలు ఉంటాడు, వెళ్ళిపోతాడు అంతే. ఆడెక్కడ టప్పర 4 కార్పొరేటర్ అంటాడు బహుశా. ఆడు కాడికి పోతే వాడు ఎట్లా నిలబడతాం? ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ వాడు 3 ఏళ్ళు ఉంటాడు, ఆడు అంతకంటే ఎక్కువ ఉంటాడు. ఆడ కడవజా అంటే ఇట్లా నిలబడతాం ఆడికి పోయి. ఏమండి, ఈ లోకంలో తాత్కాలికంగా పనులు చేసేవాళ్ళు కాడ మనం ఏం చేస్తాము? ఎంతో వినయ విధేయతతో వాళ్ళట నిలబడతాం, ఎంతో వినయ విధేయతలు. గుళ్ళోకి వస్తే ఏమవుతుంది? అమ్మో, అందరం రాజులే, అందరు పాస్టర్లే, ఆయన ఏం చెప్పేది మేము కూడా చెప్తాం కదా. ఏమండి, ఇంకా మీరు ఇంకా అనుకోరు అనుకోండి, ఎందుకంటే మీకు లేదు కదా ఇక్కడ మన చర్చిలో లేడీస్ పాస్టర్స్కి అవకాశం లేదు కదండి, లేదు. ఏమైనా కూడా మనం గొప్పగా అనుకుంటాం. మన ప్రవర్తన 10 సార్లు బయటికి లేచి వస్తుంటాం. ఎక్కడ పిల్లల వంక పెట్టుకొని తిరుగుతుంటాం. అంటే కొన్నిసార్లు పిల్లలు ఇలా ఉండకపోవడమే మంచిది, పిల్లల్ని పక్కన పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మీరు 10 సార్లు నడుస్తుంటే ఇక డిస్టర్బెన్స్, వినేవాళ్ళని విననీయరు, మీరు వినరు. అది దేవునికి అవమానకరం, ఏమండి? మనమేమో మన దేవుడు జీవం గల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మనం రక్షించే దేవుడు అని చెప్తాం. మన వ్యవహారం ఏ విధంగా ఉంటుందండి? ఏ విధంగా ఉంటుంది? చెత్త వ్యవహారం ఉంటుంది మన కాడ. దేవుడు ఉన్నట్టు కూడా అనుకోం మనం. ఏదో ఎవడో చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఇది చేస్తున్నాడు అన్నట్టు. ఏమండి, నువ్వు దేవుడిని ఉన్నాడని నువ్వు ఉన్నట్టయితే, నువ్వు రాకముందు ఏమున్నావు? నువ్వు దేవుని గుర్తెరిగినవాడైతే యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. 10 సార్లు బాత్రూమ్ పోని అవసరం లేదు, 10 సార్లు నీళ్ళు కరకు పోని అవసరం లేదు. ఇంత ఎండ ఉంది, ఎండ ఉంటే బాటిల్ తెచ్చిపెట్టుకోండి, వాటర్ బాటిల్ తెచ్చిపెట్టుకోండి. అండి, మీ పిల్లలు సార్ ఇంత లేట్ అయిపోయింది, ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్ ఎన్ని నిమిషాలు ఉంటుంది? 35 మినిట్సా 45 మినిట్సా మీది? 45 మినిట్స్. 45 మినిట్స్లో ఎన్నిసార్లు బయటికి పోని ఇస్తాడు మీ టీచరు? లోపలికి బయటికి ఇస్తారా? లేదు కదా. ఎక్కువ ప్రాబ్లం అయితే మీ మమ్మీ డాడీని పిలుస్తుంది అంటారు, ఇంకేదో ప్రాబ్లం ఉంది డాక్టర్ కాడికి తీసుకోండి అంటారు కదా. లేదు, మళ్ళీ ఈడెందుకు? ఈ రోగం ఇక్కడ ఎందుకు? సార్ ఏం సార్ మీరు ఏదో చెప్పి ఇంకోటి వాక్యం చెప్తున్నాను. నేను అది వాక్యం చెప్పేది ఈయనే, నేను కరెక్ట్గా చెప్తున్నాను. మన సమాధానకరమైన జీవితం మనకు ఉండాలంటే దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండాలంటే ఆ దేవుడు ఎవరో మనం గుర్తెరిగి ఉండాలి. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ కొరకు ఏం చేశాడని నువ్వు గుర్తించినప్పుడు, అప్పుడు నీ యొక్క ప్రక్రియ ఆయన పట్ల వేరేగానే ఉంటుంది. ఎవడైనా నీకు అవసరానికి ఒక 100 రూపాయలు ఇస్తే ఎప్పుడు కూడా 10 సార్లు చెప్పుకొని తిరుగుతావు. ఏదైనా ప్రమోషన్ ఎవడైనా హెల్ప్ చేసిందంటే నువ్వు ఆయన చుట్టూ దండాలు పెట్టుకుంటూ తిరుగుతావు. ఎవడన్నా బిల్లు నీకు శాంక్షన్ చేసిందంటే అబ్బా ఎంత గొప్ప రాజురా అని చెప్పేసి నువ్వు ఆయనకి ఎంతో రుణపడి ఉంటావు. నిన్ను నరకం నుంచి కాపాడి తన స్వరక్తం ఇచ్చి కడిగిన ఆ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు? మన జీవితాలు సిగ్గుమాలిన జీవితాలు. క్షమించండి, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. క్రైస్తవం చెప్పుకుంటా కానీ మనలో అది లేదు. ఆ యొక్క తీవ్రత మనలో లేదు, ఆ భయభక్తులు శ్రద్ధ మనలో లేదు. నేను అదే చెప్తాను. ఏంటంటే మన సాంప్రదాయాలు ఏమంటే, కొంతమంది ఏమంటారు గుడికి దేవుని దర్శనం చేసుకొచ్చినా అంటారు. గుడికి పోయి దేవుని దర్శనం చేస్తున్నాం. మనకు అది లేదు. ఈడ ఎవరు దర్శనం చేస్తాం? ఏమండి, ఎంతో చెప్పాను కదా, ఏం దర్శనం చేసేదానికి ఏం లేదు. ఉన్న పాత పాస్టరే ఇక్కడ కొత్తది ఏం లేదు. దర్శనం చేసేదానికి ఏం లేదు, అన్ని పాతే. మరి దేనికి వచ్చిండ్రు? మనము దర్శనం చేసుకునే దానికి కాదు నువ్వు వచ్చింది. దేవుని ఆరాధించి, ఆయనను స్తుతించి, ఆయన వాక్యం విని, ఆయనను సన్నుతించి ఇక్కడి నుంచి పోయేదానికి వచ్చావు. నువ్వు ఊరికే చూసిపోయేదానికి రాలేదు. నువ్వు విని గ్రహించి విధేయతలో నువ్వు బయటికి వెళ్ళేదానికి నువ్వు వచ్చినావు అంతే. ఆ యొక్క ఆలోచన తప్ప మరి ఏ ఆలోచనతో నువ్వు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు. రావద్దు. నేను రాకుంటే గుడి ఏం కాదు, గుడి ఏమి కాదు.
గుడి ఇక్కడనే ఉంటుంది, దేవుని సన్నిధి ఇక్కడనే ఉంటుంది. దేవుడు 2-3 ఉన్న వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. దేవుడు చెప్పలేదు 1000 మంది ఉంటే నేను డబల్ ఉంటా, ఇంకా ఎక్కువ ఆత్మ ఉంటుంది. ఇలాంటి 5000 మంది ఉంటే ఇంకా ఎక్కువ ఆత్మ ఉంటుంది. కొంతమంది హైదరాబాద్ పోతే ఆడికి బడిగెత్తారు, 1,00,000 మంది ఆ గుళ్ళో వస్తారని చెప్పేసి. పొద్దున్న పోతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు, టీ కూడా ఇస్తారని పరిగెత్తూ ఉంటారు ఆ చర్చికి, క్యాల్వరీ టెంపుల్. ఏమండి, అక్కడ ఈ ప్రభు ఏ మాధ్యం ద్వారా మనుషులను రక్షించి వారిని అక్కడ తన సొత్తుగా చేసుకున్నాడో, అదే ప్రభు పూరి గుడిసెలో ఆరాధించే వారిని కూడా అదే విధంగా వారిని రక్షించాడు. నిన్ను నన్ను కూడా ఆ విధంగా మనల్ని రక్షించాడు. అంటే మన ప్రభు యొక్క రక్షణలో ఈ యొక్క శరీర సంబంధమైన విషయాలు దానికి ఏమి ప్రమేయం దాన్ని లేదు. పెద్ద గుడి, చిన్న గుడి, పెద్దలు, చిన్నలు, పెద్ద వాక్యం, చిన్న వాక్యం, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్, నేషనల్ ఇంటర్నేషనల్ పాస్టర్లు, అది ఏమీ లేదండి, అదేం లేదు. సరే, మనము సమాధానం మన జీవితంలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము దేవునిలో ఉండాలి. అప్పుడే మన జీవితాలు కరెక్ట్గా. ఇంకా ముందు చెప్తూ ఫిలిప్పీ పత్రిక మెట్టుకు సోదరులారా 8వ వచనము, ఏ యోగ్యత నేను మెప్పైన ఉండేలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మన ధ్యానం దేనిపైన ఉండాలండి? ఈ విషయాలపైన ఉండాలి, మంచి విషయాలపైన ఉండాలి. వాడి తప్పు చేసిండు, వీడి తప్పు చేసిండు, ఈమె తప్పు చేసింది, ఆమె ఆ తప్పు చేసింది, వాళ్ళ ఇంట్లో ఇది, వీళ్ళింట్లో ఈ సమస్యలు, అది కాదు. అది ఉంటే వీడికి రానవసరం, నీ జీవితం మారదు. నూరికే పేరుకు మట్టుకే క్రైస్తవుడు, నువ్వు చచ్చిపోతే నరకాన్ని పోతావు రక్షణ లేకుంటే. నువ్వు ప్రభు కాడికి పోయి, ప్రభా నేను గుడికి పోయినా, ఆడ గుడిలో టైల్స్ చేసేటప్పుడు పైసలు కూడా ఇచ్చినా, 26వ తారీఖు పైసలు ఇచ్చినా అంటే నువ్వెవరో నాకు తెలియదు. నీ పైసలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నువ్వు ఇచ్చే చందా కాదు, నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయం మారిందా? మారినట్టయితే ఈ విషయాలపైన ధ్యానం ఉంచుడి. మరి మీరు నా వల్ల ఏమి నేర్చుకుంటారో, అంగీకరించుతారో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఇక్కడ చూశారండి, నా వలన ఏమి నేర్చుకొని, మనం ఇక్కడికి నేర్చుకునేదానికి వస్తాం. ఏం నేర్చుకునేదానికి వస్తాము? దేవుని యొక్క మాటలు నేర్చుకునేదానికి వస్తాం. ఆ పరిశుద్ధమైనటువంటి మాటలు వినేదానికి వస్తాం. నా కథల కొరకు కాదు మీరు వచ్చేది, మళ్ళీ ఇంకెవరు కథలు చెప్తే కాదు వినాల్సినది. ఇక్కడ కథా కాలక్షేపానికి ఈ యొక్క పుల్పిట్ కాదు, ఇక్కడ దేవుని వాక్యానికి మాత్రమే. నా వలన ఏమి వింటిరో, ఏమండి, అంతేకాదు పౌలు ఏమంటున్నాడు, ఏమి నేర్చుకుంటారో అంగీకరించితిరో. ఈ చివరిన వీడు విడిచిపెట్టమంటానులే, ఎస్ లార్డ్ అనాలి. ఆమెనంటే అవునుగాక అన్నట్టుగా ఎస్ లార్డ్. మనం విని ఊరికి విడిచిపెట్టేది కాదు. ఎవరో ఇద్దరు మాట్లాడతారు, పాస్టర్ బల మంచి వాక్యం చెప్పిండానంటే, అంటే ఏం చెప్పిండానంటే ఏమో నాకు కూడా తెలియదనంటే, కానీ వాక్యం అయితే బాగున్నదనంటే. అంటే ఎంతమంది ఉన్నామో మనం తెలియదు కదండి. బాగా సపోర్ట్ కూడా పాస్టర్ మంచి వాక్యం చెప్పిండు, ఏం చెప్పిండు, ఏమో ఇంత బాగా చెప్పిండు అంటే ఏంటి? అంగీకరించాం. వినకపోతే ఏ విధంగా అంగీకరిస్తామండి దేవుని మాటలు? అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏ వింటిరో, ఏ చూచితిరో అట్టి వాటిని చేయుడి. వినేది ఎందుకొరకండి? దాన్ని గ్రహించి అమలుపరిచేదానికి, పెడచేవని పెట్టేదానికి కాదు. ఒకవేళ నువ్వు పెడచేవన పెట్టినట్టయితే నీ లెక్క నువ్వు దేవునికి అప్పచెప్పాల్సి వస్తుంది. లెక్క దేవునికి అప్పచెప్పాల్సి వస్తుంది ఒకసారి. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా హస్తంలో పూట బహు భయంకరం. దేవునితో ఆడుకోవద్దండి. మీరు పాస్టర్తో ఆడుకోవచ్చు, పెద్దలతో ఆడుకోవచ్చు, సంఘంతో ఆడుకోవచ్చు, మిషన్తో ఆడుకోవచ్చు, ఆడైనా కూడా నువ్వు బయటికి రావచ్చు. కానీ దేవునితో ఆడుకొని బయటపడలేవు నువ్వు. జాగ్రత్త. మనుషుడు ఏ విత్తునో ఆ పంటను కోయును. దేవుని బిడ్డలని చెప్పుకొని నువ్వు లోకరీతిగా నడిచినట్టయితే నీ జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమం, కామక్రోధ, మదం, ఆశ్చర్యాలతో నీ జీవితంలో మార్పు లేకుండా నువ్వు ఉన్నట్టయితే ఏమవుతుండో? నువ్వు నాశనం అయిపోతావు. జాగ్రత్త. నీలో రక్షణ లేదు.
మీలో అది చెప్పు. ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఇది చేసినప్పుడే అందరు దేవుడు మాకు ఎప్పుడు సహాయకరం. ఎందుకు ఊరికి ఎందుకు చెప్పుకొని తిరుగుతాను? దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుని వాక్యం అంటే తెలియదు, దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం లేదు. దేవుడు మాకు సాయం చేస్తాడంటే ఎందుకు సాయం చేస్తాడు? నీకు ఎందుకు సాయం చేస్తాడు? ఊరికి ఆ అపోహలో జీవించొద్దు. బాగా పైసలు ఇచ్చాడు దేవుడు, బాగా ఆశీర్వదించుండు, పైసలు లేడు దేవుడు ఎందుకు మాకు కష్టాలు పెట్టిండు అనేది కాదు. మంచి ఆరోగ్యం ఉండు దేవుడు బాగా చూసుకుంటున్నాడు మమ్మల్ని, ఆరోగ్యం పాడైపోతే ఎందుకు దేవా నాకు ఈ శ్రమలు అనేది కాదు. ఈ లోకంలో అది ఒక చక్రం. కానీ నీ దేవుని సమాధానం నీలో ఉన్నట్టయితే నీకు పరిస్థితులు ఏమైనా కూడా ఆ పరిస్థితుల ప్రభావానికి నేను లొంగిపోవు, దేవుడు మనతో ఉన్నట్టయితే. అందుకని హబక్కు 3వ అధ్యాయంలో ఏమంటాడంటే 17-18లో అక్కడ ఒకసారి చదవండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి దయచేసి. అంజూరపు చెట్టు పోయకపోయినాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినాను, కాపు లేకపోయినాను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, లేకపోయినాను నేను యెహోవా యందు ఆనందించును, నా రక్షణకర్త అయితే నా దేవుని నేను. ఈ మాట ఎంతమంది చెప్పగలమండి? ఈ మాట ఎంతమంది చెప్పగలం? ఏమండి? యోబు భార్య అన్నది ఇంత నష్టమైన తర్వాత ఇంకా దేవుడు అని అంటున్నావేంటి? ఆయన శపించి నువ్వు చావని చెప్పేసి. అఫ్కోర్స్ మనం ఆలోచన ఆమె ఒక విలన్గా పెడతాం అనుకోండి, కానీ ఆ పరిస్థితుల్లో ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరిచింది ఆ మాటల ద్వారా. కష్టాలు ఉన్నప్పుడే కాదండి, కలిమిలేములు కూడా దేవుడే. ఎల్లప్పుడూ ఆయన మారని దేవుడు, మాట తప్పండి. మన జీవితంలో మన తలంపుల్లో సమాధానం ఉండాలి, మన హృదయంలో సమాధానం, అది ఆరోగ్యకరమని చూస్తున్నాం. సరే, ఇంకో విషయాన్ని చూసి ముగించేసుకున్నారు. 14వ అధ్యాయంలో 30వ వచనం చూసినట్టయితే, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే ఈర్ష్య, అసూయ, కుట్ర. ఒకళ్ళు బాగుపడితే మనకు నిద్రపట్టదు. ఒకళ్ళు ఒక మెరుగైన విషయం చేస్తే మనకు చాలా తొందరపాటు. ఎట్లా చేసిండ్రు? అమ్మో చూసిండ్రా, వాళ్ళు చూడు తులం బంగారం ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ పైసలు? ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? దొంగతనం చేసినా పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా. వాడు కష్టపడి పని చేసినాడు, వాడు తీసుకున్నాడు, నీకెందుకు? నువ్వు కష్టపడు. ఒకళ్ళు ప్రమోషన్ వేస్తే కష్టం, ఒకళ్ళు బాగుపడితే కష్టం. ఇది ఎముకలకు ఏమంటున్నాడు? అది కుళ్ళు, బోన్ క్యాన్సర్ అంటారు ఇంకో మాటలు చెప్పాలంటే. అసూయ. దేవుడు ఎవరు తగిన పాత్ర వారికి తప్పక ఇస్తాడు, తక్కువ ఇస్తాడు. ఎవరు తగినది వాళ్ళకి దేవుడు ఇస్తాడు. మత్సరపడొద్దు, అసూయపడొద్దు. దాని వ్యతిరేకంగా ఇక్కడ చూస్తున్నాము, దేవుని సమాధానం కలిగి జీవించాలి. నిజంగా దేవుని సమాధానంతో మనం జీవిస్తుంటున్నామా? ఆ దేవుడు ఎవరో మనకు తెలుసా? మొట్టమొదటిగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చి కలవలసిన ప్రాణం అర్పించి చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం పోయే వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. పాప భారంతో ఇంకా మారు మనసు లేకోకుండా, రక్షణ లేకోకుండా నువ్వు నామకార్థంగా నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్పిడు తండ్రి వద్దకు రాలేడని చెప్పాడు. నీ బాప్తిసం నేను రక్షించలేదు, నువ్వు గుడికి 10 సార్లు వస్తే నేను రక్షించవు, 20 ఏళ్ళ నుంచి గుడిలో ఉన్నా నీకు రక్షణ కలగజేయలేదు, నువ్వు గుడిలో సందాలు ఇచ్చిన రక్షణ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు నిజమైన మారు మనసు పొంది కన్నీటితో ప్రభు పాదాల కొద్దీ, నేను పాపిని ప్రభువా, నా పాపను నశిస్తే నిత్య నరకానికి వెళ్తాను, నువ్వు నిజమైన దేవుడవు, సృష్టికర్త అయిన వాడవు, నా కొరకు భూలోకానికి వచ్చి నా పాపల కొరకై బదులుగా నువ్వు కలువలో నీ ప్రాణం అర్పించి చనిపోయి సమాజం తిరిగి లేచావు ప్రభా. నీ రక్తం ద్వారా కడిగి నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా స్వీకరించమని నువ్వు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చి మారు మనసు పొంది ఆయన అంగీకరించినట్టయితే నువ్వు రక్షింపబడతావు.
యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేపిన హృదయమందు విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడతావు. అదే రక్షణ. ఆ రక్షణ నీలో ఉన్నదా? ఆ మారుమనసు నీలో ఉన్నదా? లేనట్టయితే ప్రభుని అంగీకరించు. రెండోదిగా, నువ్వు దేవుని పేరు చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుని బిడ్డని రక్షణ పొందినా అంటున్నావు, అయితే నీలో మార్పు ఉందా? ఆ దేవుని సమాధానం నీలో ఉందా? దేవునికి ఒక బిడ్డగా నువ్వు జీవిస్తుంటున్నావా? నీ కుటుంబం ఒక మాదిరిగా ఉందా? మీ భార్య భర్తలు ఒక మాదిరిగా ఉన్నారా? మీ పిల్లలు క్రమశిక్షణలో ఉన్నారా? దేవునికి మీరు సాక్షులుగా జీవిస్తుంటున్నారా? యవనస్తులైన వారు మీరు లోకరీతిగా ఉంటున్నారా, లేకుంటే ఒక దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తుంటున్నారా? ఆలోచించు. మీరు కాలేజీకి పోయి మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు. కెమెరాస్ పెట్టలేదు, మీ బాడీ కెమెరా పెట్టలేదు మీకు మీ తల్లిదండ్రులు ఎవరు కూడా కదా. మీరు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఎవరు మీ ఫ్రెండ్సో వాళ్ళకి తెలియదు. నిజంగా మీ జీవితాలు ఏ విధంగా, మీ దేవుని పేరు చెప్పు. ప్రతి ఆదివారం వస్తారు, పాటలు పాడతారు, గుళ్ళో పనులు చేస్తారు. మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? రక్షణ ఉందా? మారు మనసు ఉందా? దేవుడు నమ్ముకున్నారా? అంటే ఒక లోకరీతిగా జీవిస్తున్నాడా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు ప్రియులారా. ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం నేర్చుకునేది అదే. దేవుని బిడ్డలుగా పేరు చెప్పుకున్నవారు, ఆయన నామం ధరించిన వారు, లెట్ దెమ్ నేమ్ ఎట్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, లెట్ దెమ్ డిపార్ట్ ఫ్రమ్ ఇనిక్విటీ అంటుంది. ఆయన నామం ధరించిన వారు పాపం నుండి దూరంగా ఉండండి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్కును మన వెనుకల్లో ఆశీర్వించి దీవించుగా ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాలకు వందనం చెల్లించుకుంటున్నాను.